నటి కాదంబరి జత్విని కేసులో ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలకు సీడీ నోటీసులు. నేడు విజయవాడ సీడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యే అవకాశం. ఇప్పటికే పీఎస్ఆర్ ఆంజనేయులును విచారించిన సీడీ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నటి కాదంబరి జత్వానీ కేసులో ఇద్దరు మాజీ పోలీస్ ఉన్నతాధికారులు ఈరోజు సీడీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. నటి కాదంబరి జత్వానీతో పాటు ఆమె కుటుంబ సభ్యులను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేసి వేధింపులకు గురి చేశారనే ఆరోపణలపై ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు దిగువ స్థాయి పోలీసులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసిన విషయానికి విదితమే. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా వారికి ముందస్తు బెయిల్ లభించింది. దీంతో వారు అరెస్టు నుంచి ఉపశమనం పొందారు. అయితే ఈ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి, గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన పీఎస్ఆర్ ఆంజనేయులును సీడీ అధికారులు అరెస్టు చేయగా ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా ఈ కేసులో విశాల్ గున్ని, కాంతిరాణా టాటాలకు విచారణ నిమిత్తం హాజరు కావాలని సీడీ నోటీసులు జారీ చేయగా వారు ఈ రోజు సోమవారం విజయవాడ సీడీ కార్యాలయంలో అధికారుల ముందు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదివరకే సీడీ అధికారులు పీఆర్ఎస్ ఆంజనేయులును కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారణ చేశారు.